అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. వారి నా జీవితాలలో ఆమని చిగురించదా, మోము పైన చిరునవ్వులు చిందులేస్తూ ఉండవా. బీడువారి నా భూమిలో నా వాన జల్లు కురియదా, నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశను తీర్చదా. కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకున్నావా, కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకున్నావా. అలలకేమి అదరకుండా గమ్యం చేరదా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. అందరూ కూడా 50 దాటి 60 ఏళ్ళకి వచ్చారు కాబట్టి అందరు పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి. పెళ్లిళ్ళు చేస్తా ఉన్నాం, కష్ట సుఖాలు అన్నీ చూస్తా ఉన్నాం కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేదు. చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అయ్యో నా కోడల గురించి చెప్తేమనుకుంటారో, నా బిడ్డ గురించి చెప్తేమనుకుంటారో, అరే నా పక్కన చాలా రోజులు 30 సంవత్సరాలు మాట్లాడకపోతే శేఖర్ తోటి మరి ఇప్పుడు మాట్లాడితే ఏడా సిగ్గుపడతాడు, ఆయన సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అప్పుడున్న ఫ్రీగానే ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడాల్సిందో కోరుతూ మరి మాట్లాడాల్సినటువంటి మరి మొట్టమొదటి నాగేష్ తోటి ప్రారంభిస్తాం. మన టేప్లాడ్ నాగేష్ మాట్లాడవచ్చు. మనము ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మంత్ మనం పెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఒకటి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈరోజు మనము లాస్ట్ ఇయర్ అనుకోకుండా పెడితే కూడా మెజార్టీ పరంగా ఒక 70-80 మంది రావడం జరిగింది. కానీ ఒక విచిత్రం ఏంటంటే, ఈ యొక్క ప్రోగ్రాము 10-15 రోజుల ముందు నుంచి కూడా మేము యూట్యూబ్లో దాన్ని ఏమంటారు వాట్సాప్లో పెడితే కూడా స్పందన లేదు. మరి ఎందుకు స్పందన లేదు అనేది కూడా ఒక చిన్నగా బాధాకర విషయం. ఏంటంటే చేసినప్పుడు మంచిగా అంటే ఈ ప్రోగ్రాంకు ఉత్సాహపూర్వకంగా పనిచేసిన వాళ్ళు ఒక 2 ఈరోజు మన లోపల లేరు. మన ఒక ఎంప్లాయీస్ ఒక రాజిరెడ్డి అని అదేవిధంగా పొద్దులాపూర్ నర్సింగ్ అని చెప్పేసి అని వాళ్ళిద్దరు లేరు కాబట్టి చనిపోయారు. వాళ్ళిద్దరు గురించి ఒక 2 నిమిషాలు మనము మౌనం పాటించి తదుపరి కార్యక్రమం స్టార్ట్ చేద్దామని కూడా మనవి చేస్తాం. అయితే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము కంపెనీ బంద్ అయినాక కూడా ఈరోజు కంపెనీ బంద్ అయి కూడా ఒక 20 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ కలయిక ఈ స్నేహము ఇది కంటిన్యూ ఉండాలి. ఎందుకు ఉండాలంటే ప్రతి ఒక్కరము ఈరోజు కంపెనీ బంద్ అయిన తర్వాత వాళ్ళ దినచర్య విషయాలలో కానీ వాళ్ళ సంసార విషయాలు కానీ లేకపోతే మన బాధల సాధకాలు ఏమున్నాయో ఈరోజు మనం పొద్దుగా లేస్తే కొన్ని యూట్యూబ్లు చూస్తుంటాం. స్నేహం అంటే ఇదిరా, స్నేహం గురించి ఇట్లా చేయాలి, స్నేహం గురించి అని. కానీ అది మనం కంటిన్యూ ప్రతి సంవత్సరం ఇదే నెలలా కంపల్సరీ చేద్దామని కూడా మనని ఒక 10 మంది కంకణ భద్రులై 10 మంది ఇతర పనులు సొంత పనులు పక్కకు పెట్టి ఇది మనం చేయాలి, ఇది కంపల్సరీ, ఇంత స్వార్థం లేదు. ఇవాళ ముంగటున్న వ్యక్తి పని చేస్తున్నాడు అంటే అతనికి ఏదో స్వార్థమో లేకపోతే అతనికి ఏదో బెనిఫిట్ ఉందని కూడా దయచేసి మనోళ్ళు ఎవరు కూడా అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా 10 రోజుల నుంచి ఇన్ని రకాల ప్రయత్నం చేస్తూ కూడా స్పందన ఎందుకు రాలేదని కూడా ఒకటి చిన్న బాధాకర విషయం. ఎందుకంటే ఈరోజు ఈ పోయిన చేద్దాం బాస్, లేకపోతే వద్దు బాయ్ ఇది లేదు పని పెట్టుకున్నారు, మీకు పని పాట లేదు, ఏదో తిననీకే తాగనీకే పెట్టుకున్నారు అంటే అలాంటి ఉద్దేశం అయితే దయచేసి ఈ పని చేసిన ఈ 10 మందికి ఎవరికి లేదు. ఎందుకు లేదంటే పొద్దుగా లేస్తే వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళు తాగుతూనే ఉన్నాం, తింటున్నాం, ఎవరు మాత్రం అందరం దేవుడు ఆ లక్ష్మీనరసింహస్వామి దేవాలు అంతా హ్యాపీ ఉన్నాం. ఎవరు 10 రూపాయలు అడిగే స్టేజ్లు అయితే లేవు.
కేవలం ఈ కలయిక మంచిది, ఈ స్నేహం మంచిది. ఇది కొన్ని బాధలు పోతాయి. ఈ రోజు నేను ఇంటికాడికి వెళ్ళి వెళ్తున్నప్పుడు ఏదో ఉప్పులేదు తొక్కులేదు అనుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లే మర్చిపోతుంది. అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పోయినాక సమస్యలు ఉంటాయి. కానీ ఏదైనా సమస్య ఉన్నదనుకో, నాకు ప్రాత మిత్రుడు కలిస్తే నాకు ఏదైనా అడ్వైజ్ చేస్తాడు. అరే గిట్ల కాదు గిట్లుండు, ఆరోగ్యపరంగా గిట్లుండు, ఇది చేస్తున్నావు, గిట్లా చేసుకో, అట్లా చేసుకో. ఆ ఒక్కరోజు ఎంతో మంది డాక్టర్లు పెట్టిన ఎనర్జీ పరంగా మంచిదని చెప్పి ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేసినాం. మీ ఆలోచన విధానం ఎట్లుందో కూడా మీరు కూడా చెప్పాలని చెప్పి మళ్ళీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను ఎప్పుడూ మైక్ పట్టుకుని మాట్లాడలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే అంతా మనోళ్ళే ఉన్నారు కదా, ఎవరైనా స్కూల్లో అభిమానిస్తారు మాట్లాడమని. నేను ఎప్పుడూ మాట్లాడను, కానీ ఇవాళ నేను అంత దూరం నుంచి వచ్చి అందరినీ కలవాలి అని 30 సంవత్సరాలు అయింది నేను ఓ రోజులో వెళ్ళిపోయి. సరే ఒకసారి మన వాళ్ళందరినీ ఒకసారి కలవాలి. లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు ఎగ్జామ్ డ్యూటీలో ఉండిపోయి అప్పుడు రావటం కుదరలేదు. ఇప్పుడు ఉంది కానీ సండే వచ్చింది లెక్క. మార్నింగ్ దిగా సాయంత్రం వెళ్ళిపోతాం మీ అందరినీ కలిసి. చాలా ఆనందం ఇస్తుంది అందరినీ కలవడం. ఇక్కడి నుంచి మనం అందరూ దగ్గర 60 ఏళ్ళకి వచ్చేసాం. అలాగే అందరూ ఆత్మీయులందరూ కలుసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది, మెడిసిన్కి దూరంగా ఉంటాం, నవ్వుతూ ఉండాలి. అందరికీ మీరందరూ కలిసినందుకు శుభాభినందనలు తెలుపుతూ ఇప్పుడు నేను ఇక్కడ ఉండేది గాజు రామారామే హ్యాపీ. ఈ గుడికి మన కమిటీ సెక్రటరీ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి అంజలయ్య దీని గురించి ఈ ప్లేస్ అప్పుడు ఈ 4-5 వచ్చి ప్లేస్ సెలెక్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ నుండి ఇక్కడ ఏదున్నా మనం చూసుకుంటాము, దానికి ముందు ఉంటామని చెప్పినాము. అదేవిధంగా వాళ్ళు ఏదైతే మనకు ప్రొఫెసర్ చెప్తారో ఆ విధంగా మనం చేసినాం ఇప్పటి వరకు. మంచి చెడులు కొన్ని తప్పులోపులు అందరితో జరుగుతాయి. ఈ డబ్బుల విషయానికి వచ్చేసరికి అందరూ 2000 ఇవ్వాలంటే అందరితో కాని విషయము. మేము ముందు ఎవరికైతే ఉన్నామో మనం పెట్టుకుందామనే ఆలోచనతో నా నిర్ణయం ఒకటి పెట్టినట్టుని ఎవరికాడ ఏమున్నా ఎంత ఉన్నా ఇవ్వచ్చు, ఏం లేకున్నా కలవడం ముఖ్యమని అనుకున్నాం మనం. ఇది సమ్మేళనం అనేది కలవడం ముఖ్యము. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, మన కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయనుకో ఎవరో ఏదో ఒక టైం పనికి వస్తారు. లాస్ట్ ఇయర్ సుధాకర్ రెడ్డి వచ్చినప్పుడు ఏం చెప్పిండు, నేను బిల్డర్ని, నాకు విల్లాలు ఉన్నాయి, నేను ఫంక్షన్ హాల్ ఉందంటే కొంతమంది వాడుకురు, ఫంక్షన్ హాల్ కూడా పోయి ఉంటారు. అట్లా ఇప్పుడు వీడు వచ్చి ప్రతి ఒక్కరు ఇలా స్పీచ్ ఏం అవసరం లేదు, మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు, మీరేం మీ పరిచయం వచ్చి చెప్పుకోండి. ఇలా సిగ్గుపడే అవసరం లేదు, అంతా మనమే. దయచేసి ప్రతి ఒక్కరు వచ్చి మీ పరిచయం చేయాలని కోరుతున్నాం. రామగురప్ప నా పేరు. నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటాను, ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాను. నాకు 2 కొడుకులు. చిన్నోడికి మ్యారేజ్ చేశాను, ఇంకా పెద్దోడు యూఎస్లో ఉన్నాడు, ఇంకా చేయలేదు. ఓకే, అందరికి ధన్యవాదాలు. ఓకే, అంతే. వచ్చినప్పుడు 4 రూపాయలు ఇచ్చారు రోజు నాకు. నేను వెళ్ళిపోయి మళ్ళీ డ్రైవర్గా వచ్చిన 600 ఇచ్చారు నాకు ఫస్ట్లో. అది నా నరసింహారెడ్డి పుణ్యాన్ని నేను నాకు చేయనైనా. మీ అందరు కలిసినంటే నేను నరసింహారెడ్డి పుణ్యాన్ని ఇప్పుడు నేను జీడిమట్ల విలేజ్ ఉన్నా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మ్యారేజ్లు అయిపోయినాయి. అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అమ్మాయి మ్యారేజ్ అయిపోయినా. అమ్మాయికి 2 పిల్లలు, 11 years అబ్బాయి, 9 years అమ్మాయి చదువుకుంటారు. ఒకరు 7th 5th. నేను విలేజ్లో నాకు ఇప్పుడు ఏం లేదు, నాకు కల్దుకాణం ఉన్నది, ఏదో ఇన్ని పైసలు వస్తుంది, బతున్నాను. పిల్లలు జాబ్ చేసుకుంటారు, అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు గుర్తుపట్టే రోజులు కూడా తెలియదు. నా పేరు బాపురెడ్డి, క్వాలిటీ కంట్రోలర్ 154 నంబర్ నా టోకన్ నంబర్. అది ఏ బాపురెడ్డి ఎవరైనా నేను ఫస్ట్ నుంచి అట్లే ఉన్నా, రేపల్లిగానే ఉన్నా. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. అమ్మాయి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది, చిన్న అమ్మాయి మ్యారేజ్ కూడా మొన్న చేసిన. నాకు 1 మన్మరాలు పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి కాలేదు. వాళ్ళంతా యూఎస్ఏలో ఉన్నారు. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో హౌసింగ్ బోర్డులో ఉంటున్నా, 4th phase. బాబు మ్యారేజ్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా ఇన్వైట్ చేస్తా కంపల్సరీ. ఇప్పటివరకు గ్రూప్ లేదు నాది, ఈ మధ్య మాత్రమే గ్రూప్లో యాడ్ చేసి, అంతవరకు లేదు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చేటోని నేను, కాకపోతే నాకు ఇంటిమేషన్ లేదు. దయచేసి ఏమనుకుంటే అంతా బాగుండాలి మనమంతా అని. ఎన్ని రోజులైనా ఇది కంటిన్యూ కావాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు రాజు గౌడ్, నేను దూలపల్లిలో ఉంటాను. 2 అబ్బాయిలు నాకు. పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో సెట్ అయ్యిండు, చిన్న అబ్బాయి ఇక్కడనే బిజినెస్ చేస్తాడు. నేను టేప్లాంట్ టోకన్ నంబర్ 146, రాజు గౌడ్, దూలపల్లి. మిత్ర బృందానికి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు పివి రామయ్య, 402 టోకన్ నంబర్, సూరామని ఉంటాను.
ఇద్దరు అమ్మాయిలకు మ్యారేజ్ అయిపోయింది. సంతోషంగా ఉన్నాను. నా పేరు పెంటారెడ్డి, నా టోకన్ నెంబర్ 106. ఒక కొడుకు ఒక బిడ్డ. నాకు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇద్దరికి మన్మడు మన్మరాలు. ఇదే విధంగా సమ్మేళనం ఎప్పటికీ మనం జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్, కేఎల్జే ప్లాస్టిక్, 179 టోకన్ నంబర్. నాకు ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు, అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మన్మరాళ్ళు అందరూ సంతోషంగానే ఉన్నారు. బాగుంటుంది అన్న అట్లా. నా పేరు హుసేని, నా టోకన్ నెంబర్ 297. నేనుండే జైదుర్గుట్ట. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నా కోరిక. ఉంటాను. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పెళ్లి అయిపోయింది, కొడుకు పెళ్లి అయింది. బిడ్డకు ఇద్దరు, ఒక మన్మడు ఒక మన్మరాలు. హ్యాపీగా ఉన్నాను. అందరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటా. 10 సంవత్సరాలు ఇలాగా జరుపుకుంటే ఇలాగ పిలుస్తూ ఉంటా, ఇలాగ వస్తూ ఉంటా. చాలా సంతోషంగా ఉంటా. 3 जुलाई को KLJ में ज्वाइन किया। ज्वाइन करने के बाद में हमें इतना प्यार मिला कि जो बिहार में हमको नहीं मिला। जो हमारे पास तेलुगु नहीं आता था, तेलुगु में हमको गाली देते थे और गाली दे करके हमको तेलुगु सिखाए। इसलिए जो समय हम लोग को मिलता है उसे खुशी खुशी ग्रहण करना चाहिए। और अपना परिचय क्या है? पूरा नाम शिवमंगल गोस्वामी है और हमें 6 बेटी 1 बेटा है। ये पहले तो हम बहुत सोचता था जब केजे में ड्यूटी करने के टाइम में कि साला हम तो बच्चा पैदा करते जा रहे हैं, आए इसको पढ़ाएंगे कहाँ, माने इस लोग को फैसिलिटी क्या दूंगा। लेकिन ऊपर वाले का कृपा, और जो भी करते हैं इंसान कुछ नहीं है, उनके सामने तो हम लोग कुछ भी नहीं है। जो करेंगे वही करेंगे। और आज हमारे बच्चे जो हैं, 7 बच्चे हैं टोटल, 1 बच्चा और 6 बेटी। सब हमारे बच्चे पढ़ लिख करके कोई MBA किया है, कोई BTech किया है और पूरे IT जॉब में है, अच्छे कंपनियों में है। हमें किसी बात का आज जो है तकलीफ नहीं है, क्योंकि मैं 84 में आर्मी ज्वाइन किया था और छोड़ के यहाँ पर 86 में भाग के आया था। बीच में तकलीफ हुआ, लेकिन आज मुझे बहुत खुशी है। आज मैं रिटायरमेंट आदमी हूँ। हमारे बच्चे लोग हमें रिटायरमेंट कर दिए, बोले कि कोई जरूरत नहीं है, अब आप आराम करो। हम लोग को जितना किए हो उतना शायद हम लोग आपको नहीं कर सकते हैं, लेकिन हम लोग बहुत खुश हैं। इसीलिए जो है हर आदमी एक ही सोचना कि हमारे पास जो कुछ है वो सब भगवान का दिया हुआ है, हमारा कुछ भी नहीं है। और मैं बोलते जाऊंगा तो घंटा भी बोलूंगा, लेकिन इतना बहुत आदमी है। बहुत बहुत धन्यवाद हमारे जो कार्यकर्ता लोग हैं। और एक बात है कि ये जो ग्रुप है हमारे एम नागेश टोकन नंबर 92, उनका धन्यवाद सबको करना चाहिए, जो कि स्टार्टिंग में वही एक ग्रुप बना करके और सबको हम लोग को जोड़ के रखे हैं। बाकी आगे सब लोग मिले, लेकिन एक 92 एम नागेश टोकन नंबर का धन्यवाद सबको करना चाहिए कि आज हम लोग मिल रहे हैं तो उनका ही बुनियाद रखे जो चीज है। धन्यवाद। మన కేజీ మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఏ వీరయ్య, నేను కేజీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అందరు పెళ్లి చెప్పారు. నా పేరు నరసింహారెడ్డి, టోకన్ నెంబర్ 20. నాకు 2 బిడ్డలు కొడుకు. అంతా ఇప్పుడు హాయి ఉన్నాము. ఇక ఈ గుడికి కూడా నంబర్ టోకన్ నెంబర్ 432. నాకు ఒక బాబు ఒక పాప. బాబుకు మ్యారేజ్ అయిపోయింది, పాపకు మ్యారేజ్ చేయాలి. అందరికీ ధన్యవాదాలు. నా పేరు సత్యనారాయణ, 239 టోకన్ నంబర్ 40 కంట్రోల్. నాకు 2 కొడుకులు 1 పాప. పాప పెళ్ళైంది, పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది. ఒక మన్మడు 1 మన్మరాలు. ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. నేను సి యాదయ్య, షుగర్ నంబర్ 216. నాకు 1 కొడుకు 1 బిడ్డ. పెళ్ళిళ్ళైనవి, మన్మడు మన్మరాలు. पर्सनल डेवलपमेंट हमारा 2 बेटी
Bada that is chartered account. His employee is KPMG as a manager. And second daughter CS company secretary. She also doing. I am very well and very happy from the KJ Plastic employee. Thank you. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నందుకు నా పేరు ఎన్ ఆనంద్, టోకన్ నెంబర్ 284. నేను గండిమచ్చమ్మలు ఉంటున్నా, కానీ మనల్ని ఎవ్వరు లేరు అక్కడ. నేను చాలా మందికి ఫోన్ చేస్తున్నా కానీ ఎవరు ఫోన్ లేపుతలేరు. డాక్టర్ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి అవుతుందా లేదా అంటే ఇలా ఉందంటేనే తెలియదు, నాకైతే ఎవరు చెప్పలేదు. పోయినసారి కూడా రాజుకు చెప్పినా నాకు వాట్సాప్ పెట్టి రాజు నెంబర్లు అంటే పెట్టలేదు. నా దగ్గర కృష్ణారెడ్డి నెంబర్ ఒకటే ఉంది. పల్లారెడ్డి చేసిన, ఇతరులరెడ్డి యాదగిరికి చేసిన, కృష్ణారెడ్డికి చేసిన, అందరికి చేసిన, చంద్రారెడ్డికి కూడా చెప్పి నేనే చెప్పిన. లేదన్నాడు ఆయన కూడా, నేనే వచ్చి చెప్పిన. గ్రూప్ లో ఎవరైతే ఉంటారో దయచేసి వెంకటేశ్వరరావు దగ్గర ఇంటిమేషన్ ఇవ్వాలి. లాస్ట్ టైం చెప్పిండో అయినా నేను మళ్ళీ వాళ్ళకు పెట్టినా కానీ అది ఏదో అనివార్య కారణాల వల్ల చేయలేకపోయినాము. కాకపోతే ఇప్పుడు ఎవరైతే గ్రూప్ లో లేరో దయచేసి అక్కడ పేరు రాపియ్యి. ఇమీడియట్లీ వాళ్ళు అడ్మిన్ అనమాట, నేను అడ్మిన్ కాదు. వాళ్ళు అడ్మిన్ ఉన్నారు, వెంకటేశ్వరరావు, ఆయన అందరి పేర్లు అందరినీ యాడ్ చేస్తారు దయచేసి. మహేశ్వరరావు, డే ప్లాంట్ పెట్రోల్ని 354 టోకెన్ నెంబర్. నేను ఈ కంపెనీ బంద్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడ్డాము, కానీ తర్వాత నాకు ఫార్మా లైన్లో అవకాశం వచ్చింది. ఫార్మా లైన్లో నేను పనిచేసిన గ్లాండ్ ఫార్మా గండిమైసంలో. నేను అందులో వర్క్ చేస్తూ నా పిల్లలు ఇద్దరు కూడా బీటెక్ చేశారు. వాళ్ళిద్దరికి కూడా అందులో జాబ్ పెట్టించాను. ఒక అబ్బాయి అందులోనే ఇప్పుడు మెయింటెనెన్స్ మేనేజర్గా ఉన్నాడు, ఒక అబ్బాయి రెడ్డి ల్యాబ్స్కి వెళ్ళిపోయాడు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశానండి. ఇద్దరికి కూడా 2 పిల్లలు. వాడికి ఒక ఇల్లు కొన్నా చింతల్లో, వీటికి ఒక ఇల్లు కొన్నా బాస్పల్లిలో. నేను ఇంకా రిటైర్మెంట్ అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. దాని సిస్టర్ కంపెనీలో క్వాలిటాస్ ఫార్మా సొల్యూషన్ అని దాంట్లో తీసుకున్నారు. దాంట్లో ఇంకా వర్క్ చేస్తున్నా. దేవుడి దేవాల్లో బాగానే ఉన్నాం. మన అందరం ఇలా కలిసినందుకు చాలా హ్యాపీ. లాస్ట్ ఇయర్ మీరు పెట్టినప్పుడు ఎంఏలో పిలిచారు, కానీ నేను ఆ రోజు గోవాలో ఉన్నాను, రాలేకపోయినా. ఇలా ఊరు వెళ్తున్నా, అయినా సరే ఎంఏలో పిలిచారు, వచ్చాను. నేను 4 గంటలకు ట్రైన్కి వెళ్ళాలి. చాలా హ్యాపీగా ఉందండి అందరినీ కలిసినందుకు. పూజారికి వస్తుందని మాట్లాడడానికి రారా? నేను కేజీఎల్ ఆఫీసర్లో జాయిన్ అయినాను. నాకు రమేష్ సారు, సురేష్ సార్ అంతా హెల్ప్ చేశారు. అప్పుడు నాకు ఏం రాదని చెప్పిన లేదని చెప్పి నన్ను ఇంక్రియేషన్ చేశారు మేనేజ్మెంట్. అందరు ధన్యవాదాలు, ఎక్కువ మాట్లాడలేదు. కేఎల్జే కార్మికులకు అందరికీ ధన్యవాదాలు. ఆత్మీయ సమ్మేళన మనం అందరి గురించి పెట్టుకున్నాం కాబట్టి అందులో నా పేరు మన్చందర్, గుర్తుపట్టారు లేరు. నా పేరు మన్చందరు. నేను అంత కటింగ్ చేసేవాడిని, రూమ్ నడిపించేవాడిని. నాకు ఒక కొడుకు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయికేమో ఒక అబ్బాయి, అమ్మాయికేమో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వెళ్తావా నువ్వు? ఉంటావా? పెళ్లి కాలేదు. అవునా? నాకు ఇంకో గంట పడుతుంది ఇక్కడ. మీరు పోయిన తర్వాత నేను లైట్గా ఇట్లా వచ్చి ఇట్లా వస్తా అంతే. జయరాజు గారు రావాలా మీరు కూడా? KL0 88 to 93 సరే వెళ్ళి. దత్త గారు ఉండే కదా అప్పుడు, దత్త, శ్యామ్ సుందర్, వీళ్ళందరికీ నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన, ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ లా. ఆయన తర్వాత యుఎస్ వెళ్ళిపోయిండు, రాయపరెడ్డి ఉండే యుఎస్ వెళ్ళిపోయిండు. అయితే నేను జాయిన్ అయినప్పుడు చాలా చిన్నవాడిని అనుకో అప్పుడు. కాకపోతే రాయపరెడ్డి వెళ్ళిపోతూనే నాకు అవకాశం వచ్చింది హెడ్ అవ్వడానికి. ఇక అక్కడ ఎవరు లేరు, ఇక మనం జర దత్త గారికి చెంచగిరి చేస్తుండే. ఇక వెంటనే అంటే పని కూడా ఉంది కాబట్టి చేస్తాండి, వట్టిగా చేయడు. కానీ అప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అవి వస్తే అర్ధరాత్రి అయినా వచ్చి వెంటనే చేస్తున్నాం. ఇంతకు ముందు ఈ ఐఈసీకి సంబంధించిన నాతో పాటు ఆయన కూడా వచ్చి పాపం అక్కడే కూర్చొని మిషన్ స్టార్ట్ అయ్యేదాకా కూర్చొని చేస్తుండేటోడు. నీలాద్రెడ్డి అందరికే
ఇప్పటికీ కొంతమంది అప్పుడు చేసిన వాళ్ళు అంటే శ్యామ్ సుందర్ కూడా చాలా రోజులు టచ్ లో ఉండే నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ప్రస్తుతం అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి. అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. నేను జేఎల్జే ప్లాస్టిక్లో సూపర్వైజర్గా పనిచేసినాను. నెంబర్ అయితే గుర్తులేదు, సారీ. డిపార్ట్మెంట్ కటింగ్ సెక్షన్ నాది. నాకు 2 పిల్లలు, 2 జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం షాపూర్ నగర్లోనే ఉంటున్నాను. థ్యాంక్స్ టు అందరికీ. 75%, 80% కంపల్సరీ రావాలి. దీనికి మన భీమిరెడ్డి, నాగేష్ గౌడు, ఎం వెంకటేశ్వరరావు, ధర్మారెడ్డి వీళ్ళందరూ బాగా కృషి చేసిన వల్ల మా బామ్మడి కృష్ణారెడ్డి కూడా కృషి చేసిన వల్ల వీళ్ళందరికీ ఒకరు వచ్చేసి ఇంకా చాలా మంది రావాలి. వెంకటేశ్వరరావు ఎవరెవరు యాడ్ లేరు, మొత్తం అందరిని యాడ్ చేయాలి. పైసల కొరకు మనం భయపడవద్దు. ఏది ఉన్నా సరే, ఎక్కువ తక్కువ ఉన్నా సరే వేసుకుందాం. మనకు శంకరెడ్డి అన్న పెద్ద మనిషి ఉన్నాడు, మీసాల జనార్దన్ ఉన్నాడు. అందరం మంచిగా సంతోషంగా ఉన్నాం కాబట్టి ఏదో 2, 3, 10 మంది, 20 మంది ఏమో ఇవ్వకున్నా పర్వాలేదు. ఉన్నోళ్ళం మాత్రం మంచిగా ఇచ్చుకుందాం, మంచిగా చేసుకుందాం. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా మీరు ఎక్కడ పెడదామంటే అక్కడ పెడదాము. నాకు 2 పిల్లలు, 2 పాపది పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు, బాబుకు పెళ్లి అయిపోయింది, వానికి ఒక కొడుకు. అంత సంతోషంగా ఉన్నాం. నా పేరు సుధాకర్ రెడ్డి. నా తోటి మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే కేఎల్జే ప్లాస్టిక్ లిమిటెడ్ ఫార్మాలిటీ సుమిత్ర ప్లాస్టిక్స్ ఈ వర్కర్లు పొగ చూసుకుంటున్నామంటే ఎంతో సంతోషంగా ఉంది. నాకు చెప్పారు మన పాలకూర అమ్ముతాడు నా సత్యనారాయణ, టీవీరావు ఇట్లా రమ్మని చెప్పారంటే నాకు తెలిసిందనమాట. తెలియదు, చెప్పేందుకు సంతోషకరమైన విషయం. కాబట్టి ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. నాకు టీవీ రావు, ఈ వెంకటేశ్వరరావు, 200. వీరన్న వస్తావా? ఓ వీరన్న, పిట్టర్ వీరన్న రాడంటనా? వీరన్న పరిచయం నేనే చెప్పాలనా? మరి రామా, నీ పరిచయం నువ్వు చెప్పుకోవాలి. పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆత్మీయులే, రాని వాళ్ళు ఆత్మీయులే. రావాలని చాలా రకాలుగా ప్రయత్నించాం, రాలేకపోయారు. ముఖ్యంగా చిన్న పొరపాటు జరిగింది అనిపించింది. ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, అందుబాటులో ఉన్న ఒక 13 మందిని. ఆ రోజున డొనేషన్స్ వస్తాయా, విరాళాలు ఇస్తారా ఇవ్వరా అనే ఉద్దేశంతో ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ముందుకైనప్పుడు మన వంతుగా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 2,000 మేము కాంట్రిబ్యూట్ చేసుకుందాం అనుకున్నాము. అది చెప్పేసరికి మిగతా వాళ్ళు కూడా అవే అమౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లున్నారు. కానీ గత సంవత్సరం మన దుల్లపల్లి వెంకటేష్ కానీ, సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, మన లామినేషన్ ప్లాంట్ దేవేందర్, వీళ్ళందరూ పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తారు అమౌంట్. లిక్కర్ విషయంలో కానీ, మటన్ విషయంలో కానీ, డబ్బులకు అవసరమైన డబ్బులు కానీ వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా వాళ్ళు ఇచ్చారు. మరి ఎందుకో చాలా మంది సోదరులు రాలేదు. ఆ విషయం పక్కన పెడితే ముఖ్యంగా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన నాగరాజు గారు కానివ్వండి, మిగతా సోదరులు కానివ్వండి, ఈ నెక్స్ట్ ఇయర్ ఇలా జరగకుండా ఒక చక్కటి ప్రణాళికతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇది చాలా మందికి చేరవేయాలని మేము అనుకుంటున్నాం. అది ఈ సమావేశం తర్వాత మళ్ళొకసారి మాట్లాడుకుంటాం. తర్వాత మన మిత్రులు చాలామంది ఆ డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులకు సరైన ప్రతి అమౌంట్కి లెక్కలు చూపిస్తాం ఈ 2-3 రోజుల్లో. ఆ డబ్బులను కూడా మన దాంట్లో చాలామంది మిత్రులు కొంత బీద వాళ్ళు ఉన్నారని నేను మనతో కలిసి పనిచేసిన సోదరులు, ఈ గురుచరణ్ అట్లాంటి వాళ్ళు భిక్షాటన చేస్తున్న కూడా విన్నాం. చాలా బాధ కలిగింది. వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని అనుకుంటున్నాము. ఆ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఎవరెవరికి ఏ రకంగా ఇవ్వాలనేది ఆలోచన చేద్దాం. ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.